హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, చాలా మందికి ఏంటంటే, ఈ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేశారు కాబట్టి, వాళ్ళందరి కోసం ఆలోచించి గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ తెలిపిందనమాట. అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్టయితే, రీవెరిఫికేషన్, ఇంకా రీకౌంటింగ్, ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో, చాలామంది ఏంటంటే, ఈ లింక్స్ అన్నీ ఏమి లేక, సో, ఎక్కడ అప్లై చేసుకోవాలో అర్థం కాక చాలామంది అయితే దీనికి అప్లై అయితే చేసుకోలేదు. అయితే గవర్నమెంట్ అయితే మాత్రం ఈ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో, సో, లాస్ట్ డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేసింది. సో, మనకి ఇవాళ రేపైతే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, మీరు ఇంకా రీవెరిఫికేషన్‌కి, రీకౌంటింగ్‌కి అప్లై చేసుకోకపోయినట్లయితే, మీరు ఇప్పుడే వెళ్లి రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ మీకు చూపిస్తాను. మరక్కడ చూస్తున్నారు కదా! 25 వరకు కూడా ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు అని చెప్పేసి ఇచ్చారు. సో, సప్లిమెంటరీ ఎవరైతే రాస్తున్నారో, సప్లిమెంటరీ రాసిన వాళ్ళు రేపు 25 వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు టైం అయితే ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, సప్లిమెంటరీ మాత్రమేనంటే సప్లిమెంటరీ కాదండి. మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీతో పాటు ఓకే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా! అడ్వాన్స్ సప్లిమెంటరీతో పాటు ఓకే, పత్రాలు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. అంటే మనకి ఏదైతే మే 12 నుంచి మే 19 వరకు ఓకే, జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్‌తో పాటు మీరు రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్‌కి సంబంధించి కూడా ఇంటర్‌లో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని మీరైతే ఇప్పుడు వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు గాని ఏదైనా ఇంటర్నెట్ సైట్‌లలో లింక్స్ అయితే దొరకట్లేదన్నమాట. సో, ఎక్కడ కూడా లింక్స్ అయితే యాక్టివేట్‌గా అయితే ఎక్కడ లేవు. సో, అందరూ అయితే చెప్తున్నారు గానీ ఎక్కడ కూడా యాక్టివేట్‌గా లేవన్నమాట. మీరు ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు మీ కాలేజ్‌కెళ్ళి మీ ప్రిన్సిపల్ లాగిన్‌లో దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, మీరు ఎంతైతే అమౌంట్ అయితే ఉందో, సో, అమౌంట్ పట్టుకొని మీ కాలేజ్‌కెళ్ళినట్లయితే వాళ్ళు మీ తరపు నుంచి అమౌంట్ పే చేస్తారన్నమాట రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్‌కి. సో, ఇవాళ రేపు మనకి స్కూల్స్, కాలేజెస్ అయితే ఉంటాయి కాబట్టి సో, మీరైతే వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే స్టాఫ్ అయితే ఉంటారు కాబట్టి సో, మీరు స్కూల్స్ గానివ్వండి, సో, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సో, లేకపోతే కాలేజెస్, సో, ఆ కాలేజెస్‌లో ఏంటంటే స్టాఫ్ అయితే ఉంటారు కాబట్టి సో, స్టాఫ్ లాగిన్‌లో అయితే వాళ్ళు అప్లై చేసి పెడతారనమాట. సో, వెంటనే వెళ్లి అప్లై అయితే చేసుకోండి. సో, మీకు ఈ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్లి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. మరి దాంతో పాటే ఈ యొక్క ఇంటర్మీడియేట్‌కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కానివ్వండి, సో, అలాగే మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చినట్లయితే వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించి సో, మెటీరియల్స్ కోసం, సో, ఏదైతే ప్రిపరేషన్ కోసం యూజ్ అయ్యే మెటీరియల్స్ కోసం టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించి కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.